నమస్కారం. మన భారతదేశం ఎందరో మహానుభావులకు, జ్ఞానులకు పుట్టినిల్లు. ఈరోజు మనం వాడుతున్న సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ వీటన్నింటికన్నా వేల సంవత్సరాల క్రితమే పునాది వేసిందెవరో తెలుసా? మన భారతీయ ఋషులు. ఋషులు అంటే కేవలం అడవుల్లో తపస్సు చేసుకునేవారు మాత్రమే కాదు. వారు అప్పటి శాస్త్రవేత్తలు, మేధావులు. ఖగోళ శాస్త్రం నుండి వైద్య శాస్త్రం వరకు వారు కనుగొన్న విషయాలు ఇప్పటికీ ఆధునిక ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి మన చరిత్రను మార్చిన ఆ గొప్ప ఋషులెవరు? వారు ప్రపంచానికి ఏమిచ్చారు? ఈ రోజు వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా మనం చెప్పుకోవాల్సింది మహర్షి చరకుడి గురించి. ఈయనను ఆయుర్వేద పితామహుడని పిలుస్తారు. వేల సంవత్సరాల క్రితమే ఈయన చరక సంహిత అనే గ్రంథాన్ని రాశాడు. మానవ శరీరంలో ఎన్ని ఎముకలుంటాయి, గుండె పనితీరు ఎలా పనిచేస్తుంది, రోగాలను ఎలా నయం చేయాలి అనేది అప్పట్లోనే వివరించాడు. రోగనిరోధక శక్తిని, ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్ ను ప్రపంచానికి మొదట పరిచయం చేసింది ఈయనే. సుశ్రుతుడు ప్రపంచ మొదటి సర్జన్. మీకు తెలుసా ప్రపంచంలోనే మొదటిసారి ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడ జరిగిందో? మన భారతదేశంలోనే. మహర్షి సుశ్రుతుడు వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్స గురించి రాశాడు. ఆ కాలంలోనే డెలివరీలు చేయడం, విరిగిన ఎముకలను అతికించడం, అంతేకాదు ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయటం ఎలాగో ఆయన ప్రాక్టికల్ గా నిరూపించారు. అందుకే ఈయన్ని ప్రపంచం మొత్తం ఫాదర్ ఆఫ్ సర్జరీ అని గౌరవిస్తుంది. ఇక తరువాతి మహర్షి కణదుడు, పరమాణు సిద్ధాంతకర్త. ఆధునిక సైన్స్ ప్రకారం ఆటం అంటే పరమాణువును జాన్ డాల్టన్ కనుగొన్నాడని చెబుతాయి. కానీ దానికి కొన్ని శతాబ్దాల ముందే మహర్షి కణదుడు ఈ విశ్వమంతా చిన్న చిన్న కణాలతో నిర్మితమైందని చెప్పాడు. వాటికి ఆయన పరమాణువు అనే పేరు పెట్టాడు. ఐన్స్టీన్ థియరీలకు మూలాలు మన కణత మహర్షి సిద్ధాంతాల్లోనే కనిపిస్తాయి. భూమి గుండ్రంగా ఉందని, అది సూర్యుడి చుట్టూ తిరుగుతుందని, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్ కంటే ముందే మన ఋషులు, శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట, భాస్కరాచార్య నిరూపించాడు. సున్నాను కనుగొని గణిత శాస్త్రాన్ని ప్రపంచానికి నేర్పింది మన ఆర్యభట్టే. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న ఇంటర్నేషనల్ యోగా డేకి మూలం మహర్షి పతంజలి. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఆయన యోగా సూత్రాలను అందించాడు. మానసిక ప్రశాంతతకు యోగ కంటే మించిన మందు లేదని ఆయన అప్పట్లోనే నిరూపించాడు. చూసారుగా, మన భారతదేశానికి ఇంతటి గొప్ప సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మన ఋషులు అందించిన ఈ జ్ఞానం కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి మార్గదర్శకంగా నిలిచింది. మనం మన సంస్కృతిని, మన ఋషుల చరిత్రను మర్చిపోకుండా మన తరువాతి తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మీకు ఈ 5గురు ఋషులలో ఎవరి గురించి విన్నప్పుడు ఎక్కువ గర్వంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.